నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో బిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు పౌర విమాన మంత్రిత్వ శాఖ కార్యాలయం సందర్శన, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రెజెంటేషన్ ఇచ్చిన అధికారులు. కోల్కతాలో డాక్టర్పై అత్యాచార ఘటనపై నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నవహారతులకు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ సృజన, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. గన్నవరంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కోల్కతాలో డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ విజయవాడ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. కోల్కతాలో డాక్టర్పై అత్యాచార ఘటన గురించి తెలిసిందే. అందుకు నిరసనగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. దీంతో నేడు ఓపీ సేవలను పూర్తిగా నిలిచివేశారు. అత్యవసర సేవలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంది. అయితే జూనియర్ డాక్టర్ల నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. కేంద్రం వైద్యుల రక్షణ కోసం చట్టపరమైన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకు చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, ఆర్ఎండ్బి, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీస్, సిఆర్డీఏ, ఏడీసీ, ట్రాన్స్కో అధికారులతో కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ సృజన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దసరా ఉత్సవాల నాటికి ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలని, ప్రస్తుతం ఉన్న వాటికి రిపేర్లు నిర్వహించాలని, అవసరమైన వాటికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా నవహారతులను పునరుద్దరించి పవిత్ర సంగమం ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సోమవారం నాటికి అందజేయాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దసరా లోపు ఇక్కడ కృష్ణహారతులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలనే నిర్ణయం జరిగిందండి. దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే, రోడ్ ఎవరు వేయాలి, లైట్లు బాగు చేయాలి, వాష్రూమ్స్ పెట్టాలి, మంచినీటి సదుపాయం కలిగించాలి, చేంజింగ్ రూమ్స్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ హారతులకు కావాల్సిన పంట్లు లాంటి ఇతర అవసరాలు ఏమిటి అనేది అన్ని శాఖల వాళ్ళతో పాటు ఒక ఇన్స్పెక్షన్ ఈరోజు రావడం జరిగింది. మొన్ననే మంత్రులు ముగ్గురు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్కి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కోఆర్డినేషన్ బాధ్యత మాకు అప్పగించారు కాబట్టి అన్ని శాఖల వారిని కోఆర్డినేట్ చేసుకొని ఇది దసరా లోపు హారతులకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైద్యుల్ని ఆదేశించారు. శనివారం ఉదయం గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ వార్షికోత్సవం సందర్భంగా యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన వైద్యశాల భవనాలను పరిశీలించి ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ వైద్యశాలకు గత ఏడాది అవుట్ పేషెంట్ విభాగంలో 56,360 మందికి ఇన్ పేషెంట్ గా 4,905 మందికి చికిత్సలు అందించగా 250 మంది గర్భిణీలకు డెలివరీలు చేసినట్లు వైద్యులు ఎమ్మెల్యేకి వివరించారు. కుక్కకాటు బాధితులు 4,370 మందికి, పాముకాటు బాధితులు 86 మందికి వైద్య చికిత్స అందించామని, 53,133 మంది రక్త, మూత్ర, కళ్లే తదితర పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు ఎమ్మెల్యేకి వివరించారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని రావడం జరిగింది. మీరు ఇచ్చే పళ్ళ పంపిణీ కార్యక్రమానికి పనిలో పనిగా ఆసుపత్రులు కూడా తనిఖీ చేశా. 56,000 మంది 2023-24లో ఓపీ వస్తే 5,600 మంది ఇన్ పేషెంట్కి అడ్మిట్ అయితే స్నేక్ బైట్స్, డాగ్ బైట్స్ వీటికి ఒక దాదాపు 1,200 ఒకదానికి 1,400 ఒకదానికి వచ్చిన పరిస్థితి. బ్లడ్ టెస్ట్ అయితే 29 మందికి రోజుకి చేస్తున్నామని చెప్పే పరిస్థితి. చాలా లోపభూయిష్టంగా, చాలా చూస్తే మీకే అర్థమవుతుంది. దీన్ని కూడా పాత్రికేయ సోదరు ఈనాడు, జ్యోతి, ఈవెన్ సాక్ష్యాలు కూడా రాయించాం. ఇలా ఉండాలి. ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ యూనివర్సిటీ కూడా సందర్శిద్దాం అనుకున్నా. దీన్ని చూసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను త్వరగానే అడ్రస్ చేస్తాం. దీన్ని 50 బెడ్ కింద, 70 బెడ్ కింద, 100 బెడ్ కింద ఎంతకు అప్గ్రేడ్ చేద్దాం అనేది పోయినసారి రివ్యూ మీటింగ్లో ఎంపీడీ ఆఫీస్లో అడిగా. అధికారులు నివేదికలు తయారు చేశారు. కానీ ఇక్కడ వచ్చి చూసిన పరిస్థితి వస్తే నాకు తెలిసి 100 బెడ్లు ఆసుపత్రి పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్లు ఎక్కువ మంది ఉంటారు. నైట్ షిఫ్ట్లో కూడా 3 షిఫ్ట్లు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే 50 బెడ్ అయితే కొంచెం తక్కువ అవకాశం ఉంటాయి. దీన్ని బడ్జెట్లో పెట్టి 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేపిస్తాను. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. మీకు తెలుసు, నిన్న మల్లవల్లి హోసూర్ ప్లాంట్ ఎండి, అలాగే ఇంకో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆపరేషన్స్ ఆయన, ఇంకో అశోక్ లైలాండ్ ఎండి కూడా ముగ్గురు వచ్చి మనం కలిసిన పరిస్థితి. రిపేర్లు సర్వేగా జరుగుతున్నాయి. 10 కోట్ల రూపాయలు. కృష్ణా డిస్ట్రిక్ట్ ఫార్మా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అత్యంత క్రూరంగా అమానుష పద్ధతిలో కోల్కతాలో జూనియర్ వైద్యురాలు మోమితను మానభంగం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో కృష్ణా డిస్ట్రిక్ట్ ఫార్మా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. వైద్యం అందించే వారిని దేవుళ్లుగా భావిస్తూ ఉంటామని, అటువంటి వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా హింసించి మానభంగం చేసి హత్య చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఫార్మా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మతల్లి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 1 టౌన్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్ఆర్ అప్పారావు వీధి, చల్లంరాజు వీధి, సామరంగం చౌక్, విన్నుకోట చౌక్ వివిధ ప్రాంతాల మీదుగా సాగిన ఈ ధర్నా కార్యక్రమంలో వైద్యురాలు మౌమితాను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హోల్సేల్ మెడికల్ దుకాణదారులు నినదించారు. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్సను చేసి మరో మైలురాయిని చేరుకుంది. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇమ్షా తైనపూరి మాట్లాడుతూ ఎస్కే అఖిల్ అనే 12 సంవత్సరాల బాబుకు తొడ ఎముక యొక్క దిగువ భాగంలో మోకాలి దగ్గర ఆస్టియాసార్కోమాతో బాధపడుతున్నాడని తెలిపారు. ఆస్టియాసార్కోమా అనేది ఒక రకమైన ఎముక క్యాన్సర్. ఇది సాధారణంగా ఎముకలను ఏర్పరిచే కణాలలో మొదలవుతుందన్నారు. సాధారణంగా పొడవాటి ఎముకలను ప్రధానంగా కాళ్లలో, మరీ ముఖ్యంగా మోకాలి చుట్టూ ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ యువ రోగికి కస్టమ్ మేడ్ ప్రోస్థెసిస్తో లింబ్ సాల్వేజ్ సర్జరీ ఉత్తమ ఎంపిక అని, మేము అతని అవయవాన్ని రక్షించగలము మరియు అతని భవిష్యత్తు ఎదుగుదలకు తగిన పరిష్కారం అందించగలగడం నమ్మశక్యం కాదని, ఈ ఫలితం అధునాతన వైద్య సాంకేతికతతో క్లినికల్ నైపుణ్యాన్ని కలపడం యొక్క శక్తిని ప్రదర్శిస్తుందని తెలిపారు. అనంతరం సిటిఎస్ఐఐ దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్స విజయం పిల్లల ఆంకాలజీలో వినూత్న పరిష్కారాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోందన్నారు.
ఏఓఐ వద్ద అత్యాధునిక సాంకేతికత మరియు వ్యక్తీకరించిన చికిత్స ప్రణాళికల ద్వారా క్యాన్సర్ సంరక్షణను అభివృద్ది చేయడానికి మేము అంకిత భావంతో ఉన్నామని, చిన్న వయసు రోగులకు కూడా సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలు అందిస్తామనే భరోసా అందిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల బాబు అండి. దీనికి ఆస్టియోసార్కోమా బోన్ అండి, అంటే బోన్కి వచ్చే క్యాన్సర్ అండి. అది ఆల్రెడీ బయట బాబు కింద పడ్డాడని, అంటే చిన్నపిల్లలు వచ్చే కంప్లైంట్స్తో అదే అండి, కింద పడటం వల్ల తెలుస్తుంది తప్ప వేరేగా ఇతర కంప్లైంట్స్ వల్ల తెలియదు. అది బాబు బయట కబడ్డీ ఆడుతూ పడ్డాడని వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మిస్మేనేజ్మెంట్ అయిన తర్వాత ఫైనల్గా క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది. ఆ బోన్ ట్యూమర్ అని డయాగ్నోస్ అయింది, ఆస్టియోసార్కోమా. బాబు ఆల్రెడీ బయట వేరే క్యాన్సర్ హాస్పిటల్లో 3 సైకిళ్ళు కీమోథెరపీ తీసుకున్నాడు. తీసుకున్నాక వాళ్ళు ఇంకా సర్జరీ గురించి ఏం చెప్పట్లేదు, ఇక అది డ్రాగన్ అయితే కాలు దాకా తీసేయాల్సి వస్తుందని అర్థమైన తర్వాత పేరెంట్స్ మన అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్ గురించి తెలుసుకొని మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కరెక్ట్ స్టేజ్లో ఎలా ఉంది ఏంటి అని మళ్ళీ మనం వర్కప్ చేసుకొని, వర్కప్ అంటే ఏంటంటే అండి, మనం క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది ఏంటి అనేది చూస్తామండి. చూసిన తర్వాత మనకు సర్జరీ ఫీజిబిలిటీ ఉందో లేదో అన్నీ చెక్ చేసుకొని బాబు పేరెంట్స్తో కూడా మాట్లాడి మాది ఎంత కృషి ఉందో వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే కృషి ఉండాలండి. ఎందుకంటే చిన్న సర్జరీ కాదండి. సో వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాక వాళ్ళు ఫుల్ సపోర్ట్గా సర్జరీ చేయమని మాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ టెన్షన్ లేకుండానే తీసుకున్నాం కేసు. సో ఆ తర్వాత వెయిటింగ్, మనకు ఆ ప్రాసెసెస్ పట్టుకోమంటారు. ప్రాసెసెస్ మనకు ఏదైతే మీరు చూసారో ఇందాక అదే చూసారు కదా టైటాన్, దాన్ని ప్రాసెసెస్ అంటామండి, మెగా ప్రాసెసెస్ అంటాం. దాన్ని మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టాలంటే మనకి మినిమం చెన్నై నుంచి రావడానికి బాబు మెజర్మెంట్స్తో రావాలి. అది మళ్ళీ మనకేంటంటే సర్జరీలో అది పట్టలేదు అనుకోండి, మొత్తం వృధా అయిపోతుంది అంత సర్జరీ చేసి. సో కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మనకు అక్కడ నుంచి రావడానికి మినిమం 2 వారాలు టైం పడుతుందండి. సో 2 వారాల టైంలో ఏంటంటే 4వ సైకిల్ కీమోథెరపీ, టైం వేస్ట్ అవ్వకుండా బాబు కాబట్టి 4వ సైకిల్ కీమోథెరపీ సుబ్బారావు సార్తో మాట్లాడితే సార్ 4వ సైకిల్ కీమోథెరపీ ఇచ్చారు. 4వ సైకిల్ కీమోథెరపీ అయిన తర్వాత ఈ పీరియడ్లో మనకు ప్రాసెస్ వచ్చింది. మనకు ఆ ప్రాసెస్ పెట్టాలంటే అండి డైరెక్ట్గా పెట్టలేము, ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చి బాడీలో పెడుతున్నాం. ఈటీఓ పద్ధతిలో మనం అది 2 సార్లు రిఫైన్ చేసుకొని. మీడియా మిత్రులందరికీ కోరుకునేది ఏమంటే, ఇటువంటి ఎవరిన వస్తే కనుక మన దగ్గర ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, మంచి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మనం ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేసామండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీలో చేసాము, ఫ్రీగా చేసాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా వస్తే కనుక, ఇటువంటి సక్సెస్ ఏమైనా తెలిస్తే కనుక మిగతా వాళ్ళు వచ్చి ఇటువంటివి మన దగ్గర అప్రోచ్ అయితే కనుక మనము మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలము. వాళ్ళు కూడా తొందరగా మళ్ళీ వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లం రిజాల్వ్ చేసుకొని వాళ్ళ లైఫ్ను మంచిగా లీడ్ చేయొచ్చు అని చెప్పడం కోసమే మన మీడియా మిత్రులందరినీ సహకారం కోరుకుంటున్నాము. నా పేరు అఖిల్. నేను ఫస్ట్ కబడ్డీ ఆటలో పడ్డా. కొంచెం గట్టిగా చెప్పు, వినపడలేదు. గట్టిగా చెప్పండి ప్లీజ్. సైలెన్స్ ప్లీజ్. పడినప్పుడు కాలు నొప్పి చేసింది. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్తే 2 టాబ్లెట్లు ఇచ్చారు, తగ్గల. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే 40 రోజులు కట్టేశారు. ఆ కట్టు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, అది మాకు తెలీదు. అందువల్ల మేము వేరే హాస్పిటల్కి వెళ్తే 3 కీమోలు పెట్టారు. 3 కీమోలు పెడితే తగ్గల, కొంచెం లైట్ తగ్గింది. తర్వాత మేము ఇషాన్ సార్ దగ్గరికి వచ్చాం, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్. ఇషాన్ సార్ దగ్గరికి వస్తే సుబ్బారావు సారు కీమో పెట్టారు. తర్వాత ఇషాన్ సారు సర్జరీ చేయాలి అని నాకు చెప్పకుండా మా నాన్న చెప్పారు. సర్జరీ చేసి అయిపోయిన తర్వాత బాగా నడుస్తున్నాను. ఇంకేమైనా చెప్తావా? దేవుళ్ళలాగా మాకు నెంబర్ 1గా ఉంది సర్జరీ ప్లాన్ మొత్తం, ఇది ఇట్లా చేయాలని చెప్పేశారు. చేస్తే మేము కూడా దాన్ని ఒప్పుకున్నాం. ఇప్పుడు బ్రహ్మాండం ఉంది. పేరు మస్తాన్బి సార్. మాది పచ్చూరు పక్కన ఉప్పుటూరు, ప్రకాశం జిల్లా సార్. మా అబ్బాయి 7th క్లాస్ స్కూల్కి వెళ్ళేవాడు. కబడ్డీ ఆటలో పడి పిల్లలు లాగారని చెప్పాడు సార్. ఆర్ఎంపీ డాక్టర్ కాడ చూపించాం 2 రోజులు, తగ్గల. 5వ రోజు వాపు వస్తే పక్కన మాకు ఆర్ఎంపీ డాక్టర్ కాడ పిండి కొట్టి అది వేయించాం సార్. 40 రోజులు చూసాం. తీసిన తర్వాత కూడా వాపు తగ్గలేదు. సరేనని ఇంకో ఎముకల డాక్టర్ కాడికి తీసుకెళ్ళాం సార్. అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ అది తీసి ఈ డౌట్ ఉందని వేరే హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు, పంపించారు సార్. అక్కడ 3 కీమో సైకిల్ తీశారు.
వేసిన తర్వాత కూడా తగ్గలేదు. తగ్గక సర్జరీ అది మాకు హైదరాబాదు చెన్నై అక్కడికి పొమ్మని చెప్పారు సార్. అయినా ఇక్కడ ఈ సబ్జెక్ట్ కాదు అది ఇదని మాకు భయపెట్టారు సార్. అంతలో మాకు దిక్కు ఏం తెలియక ఇంక ఏడుచుకుంటుంటే మా ఆడబిడ్డ ఇక్కడ తనను సిపిఎం పార్టీ సస్పెండ్ చేయక మునిపే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా పత్రాన్ని అగ్రనేతలకు ఇచ్చినట్లు ఆర్ రఘు తెలిపారు. మార్క్సిస్టు విధానాలు విడనాడి కమ్యూనిస్టు పార్టీలు రివిజనిస్టు పద్ధతిలో పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. విప్లవ లక్ష్యం కోసమే పార్టీని విడనాడాలని నిర్ణయించుకుని రాజీనామా చేశానని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన తన బహిష్కరణ కన్నా తాను లేవనెత్తిన అంశాల మీద కమ్యూనిస్టులు దృష్టి పెట్టాలని హితవు పలికారు. సీనియర్ పాత్రికేయులకి కొద్దిగా నేను పరిచయం. నా పేరు ఆర్ రఘు. నేను 1984 నుండి విజయవాడలో అప్పుడు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ కూడా ఉమ్మడి రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ఆఫీస్ ఇక్కడే ఉండేది. కామ్రేడ్ సుందరయ్య గారు అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవాళ్ళు. ఆయన దగ్గర ఆఫీస్ సెక్రటరీగా 1984లో చేరాను. ఆ రోజు నుంచి పూర్తికాలం కార్యకర్తగా మొన్న 2024లో సిపిఎం మొన్న 14వ తారీఖున ఆగస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా 11 ఏళ్ళు పార్టీ కృష్ణా జిల్లా ఉమ్మడి కార్యదర్శిగా, తర్వాత జిల్లాలు బైఫర్కేషన్ జరిగిన తర్వాత కృష్ణా జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. సిపిఎం పార్టీలో 9 సంవత్సరాల పాటే కార్యదర్శిగా ఉండే అర్హత ఉంటుంది, నియమం ఉంది. ఆ నియమానికి అనుగుణంగా రిలీవ్ చేయబడ్డాను. ఇది నాకు సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు 14/8/2024 పార్టీ నన్ను బహిష్కరించింది. నేను నోట్లో చెప్పినట్టుగా వాళ్ళు చేసిన బహిష్కరణనే వాస్తవంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కారణం ఏంటంటే వాళ్ళు బహిష్కరించడానికి 15 రోజుల ముందే నేను నా రాజీనామా పత్రాన్ని వాళ్ళకి ఇచ్చి దాంట్లో ఉన్న వివరాలన్నింటినీ వాళ్ళతో చర్చించడానికి నాయకత్వంతో ప్రయత్నం చేశాను. ఒకళ్ళిద్దరు నాయకులు నాతో మాట్లాడారు. అయితే ఇందులో నా బహిష్కరణ లేఖలో చెప్పినట్టుగా ఈయన రాజకీయ విధానం మీద పార్టీ కార్యక్రమం మీద వ్యతిరేకత ఉందన్న నెపంతో పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని నన్ను బహిష్కరించామని ప్రకటించారు. గత నెలలో 22వ తారీఖు నేను రాజీనామా ఇచ్చే వరకు మంచి కార్యకర్తనే. ఈ 10 రోజుల్లో విచ్ఛిన్నకుడుగా మారిపోయి పార్టీ మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేవాడుగా నన్ను బహిష్కరించారు. సరే, ఏదైనా పార్టీ వాళ్ళ నియమాలు నిబంధనలు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. నేను ఇప్పుడు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించేలా కఠిన చర్యలు తీసుకురావాలన్నారు. ఇంట్లో మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా ఆడవారి పట్ల ఎలా ఉండాలన్నది ఇంటి నుండే నేర్పించాలని హితవు పలికారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేపులకు కారణంగా వస్త్రధారణ అని కొంతమంది చెప్పడం బాధాకరమన్నారు. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యావత్ యువత, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులందరూ కూడా ఈరోజు ఒకటే నిదానంతో ఈరోజు ముందుకు రోడ్లెక్కి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా ఒకటే డిమాండ్స్తో ఈరోజు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కోల్కతాలో జరిగినటువంటి సంఘటన ఆర్కే గర్ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని వాళ్ళు పోస్టింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే డ్యూటీలో ఉన్నటువంటి విద్యార్థిని పైన రాత్రి సెమినార్ హాల్కి తీసుకుని వెళ్ళి ఒక 3 నుంచి 4 వరకు డాక్టర్లు వాళ్ళపైన అత్యాచారానికి పాల్పడి దాన్ని సూసైడ్ పద్ధతిలో తెలియపరచాలని చెప్పి ప్రయత్నించారు. దాన్ని తోటి విద్యార్థినులు ఇది సరైనది కాదని చెప్పి వెలుగులోకి తీసుకుని వచ్చి నిజాన్ని నిర్భయంగా బయటికి పెట్టడానికి ఆ తోటి విద్యార్థులు ప్రయత్నించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్యను పరిష్కారం కావాలి, ఇందరితో నాంది పలకాలి. తోటి విద్యార్థినులకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వైద్య విద్యార్థులకు అమలుపరిచే పద్ధతిలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అయ్యా మోడీ గారు, మేము అడుగుతున్నాం, 77 ఏళ్ళు స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది, హర్ ఘర్ తిరంగ్,
బేటీ బచావో బేటీ పడావో ఇట్లా నిదానాలు ఇస్తున్నావు, కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏ మహిళకు కూడా రక్షణ కలిగించే పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మహిళలపైన మైజీ విద్యార్థిని పైన పానీయాలు అలాగే ఫోన్ సెట్ వీడియోలో మరి ఇలాంటివి కూడా నిషేధించాలి. ముఖ్యంగా ఇలాంటివి నిషేధిస్తేనే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాము. అలాగే గతంలో కూడా అనేకమైన చట్టాలు తీసుకొచ్చారు. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఢిల్లీలో నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు, కానీ అది ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది మనకందరికీ తెలిసిన విషయం. పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే అక్కడ ఏం జరిగిందనే వాళ్ళ మీద వెంటనే వాళ్ళకి చర్యలు తీసుకుని వెంటనే వాళ్ళకి శిక్ష పడే దిశగా ప్రభుత్వాలు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుతున్నాము. అలాగే మరి రాబోయే కాలంలో కూడా ఆడపిల్లలకి భద్రత అనేది ఉండాలి. ఎందుకంటే గతంలో మరి వేషధారణ సరిగా లేదు, బట్టలు సరిగా లేదు, అందుకే ఇట్లా జరుగుతున్నాయి కొంతమంది చెప్పడం జరిగింది. మరి చిన్న పాపలు పసిపిల్లలు 5 నెలలు 6 నెలలు మనం చూస్తున్నాము. మనం ఇక్కడే నూజివీడి దగ్గర మొన్న అయితే తల్లిదండ్రుల దగ్గర పడుకున్న పాపను తీసుకెళ్ళి మరి అత్యాచార ఘటన చేయటం జరిగింది. వాళ్ళు ఏ పాపం చేశారు? ఆడపిల్లలు అంటే ఆడపిల్లగా పుట్టడమే నేరం అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ఇలాంటివి జరగకుండా రాబోయే కాలంలో అయినా జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. అలాగే హాస్పిటల్లో కానీ కాలేజీలో కామాంధులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేతలు డిమాండ్ చేశారు. కోల్కతా మెడికో విద్యార్థి అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఇటువంటి ఘోరాలు పునరావృతం కాకుండా మహిళల భద్రతకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈరోజు ఉదయం ఏఐఎస్ఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి సిద్ధార్థ మెడికల్ కళాశాలలో దీక్ష చేపడుతున్న యూజీ పీజీ విద్యార్థులకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విజయవాడ నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ కోల్కతాలోని అర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల మెడికో విద్యార్థి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైందన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాల్కి వచ్చిన యువతి ఉదయానికి అర్ధనగ్న దేహంతో శవమై కనిపించింది. ఆమెపై దారుణంగా అత్యాచారం జరిగిందని, శరీరంపై ప్రైవేటు భాగాలపై గాయాలయ్యి రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం ద్వారా వెల్లడైందన్నారు. కోల్కతా మెడికో విద్యార్థి అత్యాచార ఘటనపై కేంద్రం వెంటనే స్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కలకత్తాలో లేడీ డాక్టర్ పైన జరిగిన దుశ్చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఒక పెద్ద ఎత్తున ఈరోజు నిరసన పాటించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాను. సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైనే ఈ రకంగా దుండగులు దారుణంగా హత్య చేయడాన్ని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దీన్ని ఉత్తకంఠతో ఖండించాలి. అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా దేశంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత దేశంలో ఉన్న పౌరులందరిపైన ఉంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఒక శుభ పరిణామము. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా డాక్టర్లందరూ కూడా ఇవాళ నిరసన పాటించారు. వారి నిరసనకు మద్దతు తెలియజేస్తాను. దుండగులను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని కూడా కోరుతాం. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 19 నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పనులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. మరోవైపు ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కోల్కతా ఆర్జీఆర్కు నిరసనగా వైద్యులు కదం తొక్కారు. కోల్కతాలోని ఆర్జీగర్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన భారీ శాంతియుత ర్యాలీలో వైద్యులు కదం తొక్కారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ జూనియర్ డాక్టర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. ఏదైనా సమస్య వస్తే తామంతా ఏకతాటిపై నిలుస్తామని, తామంతా ఒక్కటే అని వైద్యులు మరోసారి నిరూపించారు. ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నూతకి శ్రీనివాసరావు, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్, ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ హరిత, లలిత హాస్పిటల్ అధినేత డాక్టర్ పి విజయ నేతృత్వంలో నిర్వహించిన భారీ ర్యాలీ శాంతియుతంగా కొనసాగింది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఆదివారం వివంతా హోటల్లో మెగా లోన్ మేళా నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ తెలిపారు. వన్ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగా లోన్ మేళాకు సంబంధించిన పోస్టర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ విజయవాడ అధ్యక్షులు గుడిపాటి కిషోర్, లోన్ మేళా ప్రోగ్రాం చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజల్లోనూ విషయంలో బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి లోన్ల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మెగా లోన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ 24-29కి నూతనంగా గత నెల రోజుల ముందు ఎన్నికయ్యాము. అదే ఎన్నికైన తర్వాత నుంచి మొన్న ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాము A+ కన్వెన్షన్లో ఒక 1500 మందితో రోటరీయన్స్తో కార్యక్రమం చేసాము. అలానే గత కరోనా కాలం నుంచి కొంచెం జనాల్లో అవేర్నెస్, లోన్స్ గురించి ఎక్కడ క్లారిటీ లేకుండా బ్యాంకులని మిస్ అవుతున్న కారణంలో మీ రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో మన పెనుగొండ సతీష్ గారి చైర్మన్గా, అలానే మధుబాబు గారు, శ్రీనాథ్ గారు, వరుణ్ నాగరాజు, అలానే మా సెక్రటరీ సుందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోటరీ బిగ్ లోన్ మేళా ఒకటి రేపు వివాంతా గేట్వేలో రేపు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. నగర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదంగా చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో లోన్స్ సంబంధించి 25 నేషనల్ బ్యాంక్ ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ ఇద్దరూ కలిపి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. మేము అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమం మా చైర్మన్ గారి ద్వారా ముందుకు తీసుకెళ్తాం. కావున నగర ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని లోన్స్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అన్ని రకాల లోన్స్ జనాల్లో అవేర్నెస్ తేవటానికి, వాళ్ళు తెలుసుకోవటానికి. ఇప్పుడు ఒక ఏజిఎం కానీ ఒక డీజిఎం కానీ కలవాలంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ ఒక బ్యాంకుకి సంబంధించిన పూర్తిగా హెడ్స్ అందరూ ఒకే చోట ఉంటారు. ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కస్టమర్తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటుంది. నా పేరు సతీష్ కుమార్, చార్ట్ అకౌంటెంట్, పి సుబ్రాయణ్కు. నేను రోటరీ మిడ్ టౌన్కి మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీగా నన్ను ట్రెజరర్గా అపాయింట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ రోటరీ లోన్ మేళాకి చైర్మన్గా ఉన్నాను. మనం ఆల్మోస్ట్ 25 to 30 బ్యాంక్స్, నేషనలైజ్డ్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ కలిపి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక ఇంటరాక్షన్ మీటింగ్ లాగా పెట్టి మనకున్న కస్టమర్స్కున్న డౌట్స్ ప్లస్ బ్యాంక్స్కున్న స్కీమ్స్ రెండు వాళ్ళు చెప్పి దీనికోసం ఇలాంటి రోటరీ లోన్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మనం చెప్పి యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మెంబర్షిప్ ఉన్న కంపెనీ అండి, మా క్లబ్ అండి మాది. సో మేము ఫస్ట్ టైము రోటరీ మిడ్ టౌన్ తరఫున ఈ లోన్ మేళా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జనరల్గా రోటరీ అంటే సర్వీసు తర్వాత ఇంకేదైనా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాయి. కానీ లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి వ్యాపారాలు సరిగ్గా లేక దాంతో ఆ ఉద్దేశంతో మా క్లబ్ ఒకటి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి జనాలకి ఎలా కావాలి, ఎలా ఉపయోగపడాలి, వాళ్ళకి ఏమేమి కావాలి, ఎటువంటి సర్వీస్ ఇస్తే బాగుంటుంది, ఏమేమి స్కీమ్స్ ఇస్తే బాగుంటుంది, హౌసింగ్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, సీసీ లోన్స్ కానీ, మార్టిగేజ్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు దే ఆర్ కమ్అవుట్ విత్ బ్యూటిఫుల్ స్కీమ్స్. అంటే ప్రజలకి ఎలా ఉపయోగపడితే బాగుంటుందో ఎంఎస్ఎంఈ స్కీమ్స్, ముద్రా లోన్స్,
అవి కూడా వాళ్ళు రేపు ఆ స్కీమ్తో రాబోతున్నారు. సో జనాలు అందరూ చెప్పకుండా గేట్వే హోటల్లో రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు. బత్తుల సుందర్ రెడ్డి, నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్కి ఈ టర్మ్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. అలాగే మా ప్రెసిడెంట్ గుడిపాటిగా కిషోర్ గారితో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు, రోటరీ క్లబ్ అంటే ఒక సేవా సంస్థ. సర్వీస్ యాక్టివిటీస్ అనేది మేము ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఎక్కడైతే నీడ్ ఉంటుందో అక్కడ మేము ఆ సర్వీస్ యాక్టివిటీస్, వాళ్ళకి కావాల్సిన అవసరమైన నిత్య అవసరాలు కానీ ఎటువంటి నీడ్ ఉన్నా సరే మేము మా సంస్థ రోటరీ క్లబ్ ద్వారా సేవ చేస్తూ ఉంటాము. అలాగే చాలామంది ఈ 2-3 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకుంటూ పేమెంట్స్కి కానీ లోన్ల పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదన్నా లోన్ కావాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ తిరగాలి, ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరగాలనే ఉద్దేశంలో కొంతమంది పట్టించుకోవట్లేదు, కొంతమంది తిరగలేక ఆగిపోతున్నారు. సో అందుకు అనుగుణంగానే మా చైర్మన్ గారి సహకారంతో మేము ఇప్పుడు రేపు విజయవాడలో ఒక అతిపెద్ద లోన్ మేళా అనేది మేము చేయదలుచుకున్నాము. దాదాపు 25 బ్యాంకులతో, నేషనల్ బ్యాంకులండి, అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుతోటే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ ఒక చాట వస్తారు. ముఖ్యంగా మా రోటరీ సభ్యులందరికీ, అలాగే విజయవాడ నగర ప్రజానీకానికి కూడా ఈ లోన్ మేళా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆ లోన్ మేళాకి వచ్చేసి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటాయో, అంటే మేము అన్ని హౌసింగ్ లోన్స్ కానీ, అన్సెక్యూర్డ్ లోన్స్ కానీ. నా పేరు త్రినాథ్ నండూరి. నేను రోటరీ విజయవాడ మిడ్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ని. మా ప్రెసిడెంట్ గారు గుడిపాటి కిషోర్ అండ్ సెక్రటరీ సుందర్రెడ్డి బత్తుల గారి ఆధ్వర్యంలో ఈ లోన్ మేళాని, అతిపెద్ద లోన్ మేళాని మేము ఈ ఆదివారం రేపు మనం ఆర్గనైజ్ చేయడానికి రెడీ చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ కూడా లోన్ అనేది అవసరం ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏ బ్యాంక్ని అప్రోచ్ అవ్వాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, తద్వారా ఎంత ఈఎంఐ కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందరికీ అవేర్నెస్ ఉండదు. కాబట్టి మేము ఒక బ్రిడ్జ్ని క్రియేట్ చేద్దామని ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ లోన్ మేళాన్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క బ్యాంకు, అక్కడ మీకు 20 బ్యాంకులు, సుమారుగా 20-25 బ్యాంకులు ఉంటాయి. నేషనలైజ్డ్ బ్యాంకులు కావచ్చు, లేదా ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, అందరూ అక్కడ ఉంటారు. వాటిలో డెసిషన్ మేకర్స్ అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి మన విజయవాడ ప్రజానీకం ఎవరైనా కానీ వాళ్ళకి లోన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాకిన్ అయ్యి జస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ అక్కడ చెబితే ఇమీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే డీటెయిల్స్ కూడా వాళ్ళకి సంపూర్ణంగా డీటెయిల్స్ కూడా లభిస్తాయి. మా రోటరీ మిడ్ టౌన్ తరఫున అనేక సర్వీస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో బిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు పౌర విమాన మంత్రిత్వ శాఖ కార్యాలయం సందర్శన, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు. కోల్కతాలో డాక్టర్పై అత్యాచార ఘటనపై నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నవహారతులకు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ సృజన. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. గన్నవరంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.